నందూస్ వరల్డ్ వాళ్ళ లాయర్ ఒక వీడియో వదిలారు. యూకేలో నందన గారికి అండ్ మధుకర్ గారికి లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి అండ్ అవి లీగల్ గా రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయి. వాళ్ళకి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంది అండ్ అది సర్వీస్ బేస్డ్ కంపెనీ మాత్రమే అండ్ దానికి మధుకర్ గారు ఒక్కళ్ళే రెస్పాన్సిబుల్. నందు గారికి ఏ సంబంధం లేదు. ఈ మధుకర్ గారి ఏజెన్సీ అన్నది మిడిల్ మ్యాన్ లాగానే జాబ్ ఇప్పించడం వరకే బాధ్యత అండ్ ఆ ప్రాసెస్ ని మొత్తం హ్యాండిల్ చేస్తారు. ఆ జాబ్ వచ్చాక నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఆ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒకసారి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఏజెన్సీకి వాళ్ళతో ఎటువంటి సంబంధము లేదు. సో కంపెనీ ఆబ్వియస్లీ వాళ్ళ బిహేవియర్ ని చూసి ఏదైనా రాంగ్ గా బిహేవ్ చేసినా, వాళ్ళు అనెథికల్ గా ఉన్నా, వాళ్ళ సర్టిఫికేట్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు తీసేస్తారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ తోటి మిస్బిహేవ్ చేసి తాగి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పుల వల్ల. సో ఎవరికి వీళ్ళైతే మేము రీఫండ్ ఇస్తాము, మీరు ఒకవేళ జాబ్స్ పోగొట్టుకుంటే మేము రెస్పాన్సిబుల్ అని వాళ్ళు ఎక్కడా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఉద్యోగం పోతే మీకు రీపేమెంట్ చేస్తాము అన్న వర్డ్ అన్నది ఎక్కడ ఎప్పుడూ లేదు. ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్, యూకే లో సప్లై అవుతాయి కానీ ఇండియన్ లాస్ వాళ్ళకి అసలు వర్తించవు. అండ్ ఇంకొకటి కూడా చెప్పారండి లాయర్ గారు, ఒక ఆడది, ఒక వనిత, ఒక స్త్రీ, ఒక ఉమెన్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని కష్టపడి ఎదుగుతుంటే మీరు తొక్కేస్తారా? గట్టిగా నొక్కి మరీ చెప్పిందండి. పౌండ్ రియాలిటీలో కొద్దాం క్లోజ్ రిసోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మధుకర్ గారు యూకేలో ఆల్రెడీ స్టూడెంట్ వీసాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఇప్పించాలంటే అప్రాక్సిమేట్లీ 15 lakhs ప్లస్ వరకు తీసుకుంటారండి చార్జెస్. అదే అవుట్ సైడ్ యూకే, ఇండియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, ఎనీ అదర్ కంట్రీ వాళ్ళకైతే మినిమం 25 lakhs to 30 lakhs వరకు చార్జెస్ వీళ్ళు చార్జ్ చేస్తారంట. దీంట్లో మధుకర్ గారు ఎంత షేర్ తీసుకుంటారు, కంపెనీకి ఎంత షేర్ వెళ్తుంది అండ్ ఏ చార్జెస్ ఏంటి అన్నది మనకు తెలియదు. సో మధుకర్ గారు పేపర్ మీద ఒక ఫేక్ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వీళ్ళకి కాస్ట్ ఇష్యూ చేస్తుంది. ఆ కాస్ట్ ఇష్యూ అయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఏ కంట్రీ నుంచి అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే రియాలిటీలో అసలు ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్ లోనే ఉండదంట. అంటే బేసికలీ వాళ్ళు మోసపోయారు, ఇక్కడికి వచ్చి అక్కడ అసలు ఆ కంపెనీయే లేదంట. ఇలా కొంతమందికి జరిగిందంట. ఇంకొంతమందికి కంపెనీ ఏదైతే కాస్ట్ ఇష్యూ చేసిందో ఆ కంపెనీ ఉంటుందంట, వీళ్ళకి జాబ్ వస్తుందంట, 1-2 months ఏదో వర్క్ చేస్తారంట. 1-2 months తర్వాత ఆ కంపెనీ ఎత్తేస్తారంట. ఆ కంపెనీ మూసేస్తే వీళ్ళకి జాబ్ ఇంకేముంటుంది? బేసికలీ అది ఫేక్ కాస్ట్, ఏదో జస్ట్ ఒక 1-2 months కోసం వాళ్ళు ఇక్కడికి రావడం కోసం, వీళ్ళు డబ్బులు నొక్కేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అని కొంతమంది ఆల్రెడీ జరిగిన వాళ్ళు నాకు సోర్సెస్ ద్వారా చెప్పారు. అండ్ నేను మీలాగే ప్రూఫ్స్ అడిగితే లేకపోతే ఆడియో రికార్డింగ్ కొద్దిగా ఏదైనా అడిగితే వాళ్ళు భయపడుతున్నారు, అన్న ప్లీజ్ అన్న మా పేర్లు బయటకు రానియకూడదు, మా వాయిస్లు వినకూడదు, ఎందుకంటే కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ కి జాబ్స్ పోయాయని తెలియదంట. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ ఐడెంటిటీ బయటకు వస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందో అని భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు పేర్లు రివీల్ చేయడానికి ఆలోచిస్తున్నారు. బయటకు చెప్పడానికి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కానీ కంప్లైంట్ రేజ్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. అంటే అది యూకేలోనే కాదు, జనరల్ గా మన చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా మోసం చేసినా పోలీసులు అప్రోచ్ అవ్వాలన్నా లేకపోతే కోర్టు కేసు, అమ్మో అన్ని సంవత్సరాలు ఎవరు తిరుగుతారా, ఫస్ట్ కూర్చొని మాట్లాడుకుందాము, సెటిల్ చేసుకుందాం అన్న మైండ్ సెట్ లోనే ఉంటారు. సో అట్లనే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే వాళ్ళు రెస్పాన్స్ లేదు, కోర్టుకి వెళ్ళలేరు, పోలీసులకి వెళ్ళలేరు, ఎవరికి చెప్పుకోవాలి? సో విక్టిమ్స్ అందరూ యూట్యూబర్స్ వల్ల చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ సంబడి ఈస్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. చాలా మంది మీరెందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అంటే ఇది భయ్యా రీజన్ అక్కడ జరుగుతోంది.